కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లా నరసింహారెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్కారము. అసలు ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎలా కొనసాగుతున్నారంటే ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ పార్టీలో నాకంటే ముందు మా పెద్దనాన్న గారు కూడా పార్టీ సమితి ప్రెసిడెంట్గా, మండల పార్టీ ప్రెసిడెంట్గా, సర్పంచ్గా సుదీర్ఘంగా ఒక 30 సంవత్సరాల కాలం ఉండడం జరిగింది. ఓకే. మేము కాలేజీ రాజకీయాలలో కూడా ఎన్ఎస్ఏలో పనిచేయడం విద్యార్థి దశలో కూడా భావజాలాలు, ఇందిరాగాంధీ భావజాలాలు కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైన ఏదైతే ఉందో నచ్చి రాహుల్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఈ విధంగా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించి ప్రజాస్వామ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా అన్ని కులాలను అన్ని మతాలను ఏకతాటిపై తీసుకెళ్ళి దేశ అభివృద్ధిలో ఇందిరాగాంధీ ఆనాడు గరీబీ హటావో దేశ్కి బచావో అని కానీ అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా భారతదేశంలో మత కళాలు ఏదైనా వచ్చినప్పుడు మన హైదరాబాద్కి వచ్చి చార్మినార్ దగ్గర సద్భావన యాత్ర చేయడం. మరి ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో సోనియా గాంధీ గారు కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సంక్షేమము, దేశ అభివృద్ధి గురించి ఆలోచించారు. కానీ మతం పేరుతో, కులాల పేరుతో అభివృద్ధి లేకుండా చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు వారు ప్రధాని కావాల్సిన సమయం ఉన్నా వారు ఒక్క ఇష్యూ, మీరు ఇటాలియన్ అన్నందుకు ఆమె దేశ సౌభాగ్యం, దేశ అభివృద్ధి కావాలనే ఆలోచనతో మన్మోహన్ సింగ్ గారికి ప్రధానిగా ఇచ్చి కూడా ఆ సమయంలో రాహుల్ గాంధీ గారు కూడా రెండోసారి ప్రధాని కావచ్చు. కానీ వారు ఎప్పుడు కూడా పదవుల గురించి ఆలోచించలే. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేము ఉండడం మాకు ఒక మంచి అభిప్రాయాలు. రైట్. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం బీఆర్ఎస్కు బీజేపీ పార్టీలను ఎండగట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారనేసి విన్నాము. అసలు ఎటువంటి కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్తారు సార్? మేము నేను ఎప్పుడైతే జిల్లా అధ్యక్షుడు పూర్తి బాధ్యతలు తీసుకున్న తర్వాత రంగారెడ్డి జిల్లాలో పెద్ద నాయకులందరూ కూడా బీఆర్ఎస్లో ఓడం గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా హైదరాబాదు చుట్టూన్న ప్రాంతం, ఇక్కడ రాజకీయాలలో కూడా నాయకులు గతంలో ఏదైతే ఉన్నారో పోయిన నాయకులందరూ కూడా వాళ్ళెంబడి కాంట్రాక్టర్లు కానీ ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడి దాకా కూడా అందరూ కూడా పెద్ద నాయకులు ఎంబడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో నేను జిల్లా అధ్యక్షుడు వచ్చిన తర్వాత పూర్తిగా గ్రామాలలో మళ్ళీ ఒక నూతనంగా ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు చెప్పుతూ కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పి ఒక నమ్మకం కల్పించటం, ముఖ్యంగా నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినాం. ఆ విధంగా ఆ రోజు కరోనా ఇష్యూలో కూడా ఆనాటి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏ రోజుకు ఆ రోజు అప్రమత్తం చేస్తూ మండల కమిటీలు, జిల్లా కమిటీలు, జిల్లా కింది నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజాస్వామ్యబద్ధకంగా ఆ రోజు ధర్నాలే కానివ్వండి, జైలు బారు అనే కానివ్వండి, సంతకాల సేకరణే కానివ్వండి, ఏ కార్యక్రమం ఇచ్చినా హైదరాబాద్లో మీటింగ్ సక్సెస్ కావాలంటే రంగారెడ్డి పాత్రని ముఖ్యంగా ఉండేటట్టుగా మేము ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి అయితేంది, ఉమ్మడి మలక్పేట కాన్స్టిట్యున్సీ అయితేంది, దివంగత మాజీ ఎమ్మెల్యే పి సుధీర్ కుమార్ గారు అయితేంది, అదేవిధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి అయితేంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేంది, వీళ్ళిద్దరితోటి మీరు చాలా సన్నిహితంగా ఉండేది. అసలు వీళ్లకు మీకు ఉన్నటువంటి సన్నిహితం ఎలాంటిదంటే ఏం చెప్తారు? సుధీర్ కుమార్ గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం నడుస్తుంటే యువజన కాంగ్రెస్ను ప్రజాస్వామ్యంలో అది తప్పు ఉన్నా ఒక అసెంబ్లీ మీదకి వెళ్ళి వారు మీ ప్రభుత్వం చేస్తున్న అవకతవకలే కానివ్వండి, అభివృద్ధి కానీ అని చెప్పి వెళ్ళడం జరిగింది. అతను ఒక మంచి నాయకత్వం ఉన్న లీడరు. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కానీ యువజన కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. నేను 2000లో నన్ను అక్కడ
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నన్ను పిలిపించి రేపు భవిష్యత్తులో మండల ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు బాగా అభివృద్ధి చేయాలి, మనం ఈసారి మండలంలో గెలిపియాలి. 2 పర్యాలు టీడీపీ అక్కడ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎన్నిక కాలే. ఈసారి మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం గెలవాలని చెప్పడం జరిగింది. ఓకే, తప్పకుండా మనం ఈసారి గెలుద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ రోజు 12 ఎంపీటీసీ బీ ఉంటే 12కి 12 బీఫామ్లు నా చేతికి ఇచ్చి మీరు మనోళ్ళని గెలిపించుకొని రావాలని చెప్పడం జరిగింది. ఆ రోజు ఎంపీపీగా జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే ప్రజాబద్ధకంగా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు దగ్గరుండేవాడిని నేను. ఓకే, మేము గతంలో కాంగ్రెస్ మీరు జడ్పీటీసీ ఉన్నప్పుడే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో పూర్తిగా తిరగడం జరిగింది. రెండోది ఏంటంటే మేము ప్రజలతో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవాళ్ళం. సర్పంచ్గా 30 సంవత్సరాలు. వైఎస్ఆర్ గారి పాదయాత్రలో సగం బాధ్యతలు మీరే తీసుకురనేసి టాక్ ఉంది, అది వాస్తవమైన విషయం. ఓకే, ఏమనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని వాడ్ చల్లా అనేవాడు. వాడ్ చల్లా అంటే ఓకే, చాలా ప్రేమగా పిలుచుకున్నారు ఆ రోజుల్లో. రంగారెడ్డి జిల్లాలో గత 2 పర్యాలుగా డీసీసీ అధ్యక్షులు మీరే కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులు కూడా మీరే కొనసాగుతున్నారు. అయితే చెల్లా నరసింహారెడ్డి గారికి రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి అంటే ఎందుకంత మోజు? ఇటు డీసీసీ అధ్యక్షులు, మరోవైపు కార్పొరేషన్ చైర్మన్, ఈ 2 పదవులు చెల్లా నరసింహారెడ్డి గారికి ఉంటే మా పరిస్థితి ఏందనేసి కొంతమంది జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీపైన విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా. 8 అసెంబ్లీ సెగ్మెంట్లు, 5 పార్లమెంట్లు. ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు పిసిసి అధ్యక్షులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మరి అదేవిధంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర ఉన్నప్పుడు వారు ఏ కార్యక్రమాలు ఇచ్చినా వారు ఏ రోజుకు ఆ రోజు మనము నిబద్ధతతో జిల్లా అధ్యక్ష పదవి అనేది ఎప్పుడు కూడా మేము అధ్యక్ష పదవి అనేది గౌరవంతో పనిచేయాలనే దృఢ సంకల్పం ఉండే. అధ్యక్షులు ఏం చెప్పినా అసెంబ్లీ సెగ్మెంట్లో గ్రూపులు లేకుండా అక్కడ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వారిని సంప్రదించి అక్కడ ఏ విధంగా మనం మూమెంట్ చేయాలనే ఆలోచనతో నేను మమేకమై పనిచేయడం జరిగింది. అది చాలామంది జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా నరసింహారెడ్డి గారు అతను చాలా నిమ్మదంగా రాజకీయాలు చేస్తాడు, గ్రూప్ రాజకీయాలు చేయడు, ముఖ్యంగా గ్రూప్ రాజకీయాలు చేయడు, పార్టీకి పార్టీతో పనిచేసే నాయకుడు కాబట్టి రెండు సార్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సంపూర్ణంగా ఏంటంటే 3 జిల్లాలు ఆగినాయి. మాది కానీ సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ టౌన్ ఆగినాయి. వారు పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తే దానికి కట్టుబడి ఉంటాం. వారు ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉంటే ఆ విధంగా చేయడానికి ఉన్నాం. మక్కువ అనేది కాదు. ఈ ప్రాంతంలో రేపు మండలాలు, మన మున్సిపల్ ఎలక్షన్స్ అని సంపూర్ణంగా అన్ని మున్సిపాలిటీలు గెలిచాము మేము. ఒక ఇబ్రాంపట్నం తప్ప మా జిల్లాలో అన్నీ కూడా గెలవడం జరిగింది. ఓకే, అదేవిధంగా పంచాయతీ వ్యవస్థలో కూడా సర్పంచ్లను మేము మ్యాక్సిమం గెలిపించుకున్నాం. అంటే గ్రూప్ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు నేను. పార్టీకి అనుబంధంగా ఉండి పార్టీ భావజాలాలతో నేను పనిచేసేవాడిని కాబట్టి పెద్దలు కూడా జిల్లాకు తగినవాడు అనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అసలు రంగారెడ్డి జిల్లాకు డీసీసీ అధ్యక్షుని ఎందుకు ప్రకటించలేకపోతుంది? అసలు ప్రకటించదా? ఇంకోటి కూడా క్లారిటీ చెప్పండి. అసలు ఈసారి కూడా మీరే డీసీసీ ప్రెసిడెంట్ కొనసాగాలనుకుంటున్నారా? నేను కొనసాగాలనే ఆలోచనలు లేను. హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉండే వ్యక్తిని. హైకమాండ్ కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారు అనేది వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి మేము పోయే వ్యక్తులు. అయితే గతంలో కూడా మీరే రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు కొనసాగారు. అయితే ఆ రంగారెడ్డి డీసీసీ కమిటీ చూసుకున్నట్టయితే ఆ డీసీసీ కమిటీలో ఉన్న పదవులను చెల్లా నరసింహారెడ్డి గారు అంగట్లో పుట్నాలు అమ్మినట్టే 10,000కి 20,000కు 30,000కు డీసీసీ పదవులు అమ్మిరు అనేసి మీ పైన ఆరోపణలు ఉన్నాయి. అది వాస్తవం కాదా? ఆ విధంగా నేను 10,000కో 20,000కో 5,000కో పదవులు అమ్ముకునేది అంటే ప్రజాస్వామ్యంలో ఈ 8 ఏళ్ళు నేను జిల్లా అధ్యక్షులు ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీ, ఏ అసెంబ్లీ ఉన్నా ఆ నాయకుడు చెప్పిన పేర్లు
ఆ నాయకుడు పనిచేయగలుగుతాడా అని వారితో సంప్రదించిన తర్వాతనే మేము పదవులు ఇచ్చేవాళ్ళం. అది కూడా పీసీసీతో ఎవరున్నా పీసీసీ వారితో అప్రూవల్ తీసుకోవాల్సిందే. రెండవది ఏంటంటే నేను గ్రామ ఉప సర్పంచ్గా జడ్పీటీసీగా అంటే సుమారు 17 సంవత్సరాలు ప్రజలలో ఉండి అధికారికంగా అంటే నేను నా పార్టీతోని పదవులు చేశాను, ప్రజలతో గెలిచి పనులు చేశాను. 3 సార్లు నేను గెలవడం అనేది అంటే మీకే చెప్పాను ఇంతకుముందు కూడా 3 ఎంపీటీసీలతో నేను జడ్పీటీసీ గెలిచానంటే కరప్షన్ ఉండి లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా చేయాలని అనుకునేది ఉంటే నేను ఇక్కడ వరకు ఉండి ఇంత సిన్సియర్గా ఉండేవాడిని కాదు. మీరు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు జిల్లాలో ఉన్న యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షింపజేయడంలో చెల్లా నరసింహారెడ్డి గారు విఫలమయ్యారు అనేసి ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఎదిగినా కూడా చెల్లా నరసింహారెడ్డి గారు ఓర్వలేరు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదా? రంగారెడ్డి జిల్లాలో ఏ నాయకుడైనా పలానా పదవి కావాలంటే తప్పకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాను నేను. ఓకే, ఉదాహరణ నేను చెప్తాను. కద్దుకూరు జంగారెడ్డి గారు ఉన్నారు, వారికి అడగండి మా గురించి చెప్తాడు. ఓకే, అతను నాకు ఎమ్మెల్యే టికెట్ పోటీ వస్తాడని తెలిసి కూడా ఆయనకు జడ్పీటీ టికెట్స్ నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంటే నన్ను అడిగినప్పుడు ఇస్తే బాగుంటుంది. గతంలో కూడా జడ్పీటీసీ వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది, వాళ్ళ భార్య కూడా సర్పంచ్ అక్కడ, అలాంటి వాళ్ళ నాయకులు ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. నిజంగా కూడా చెడు చేయాలనుకుంటే లేదు జంగారెడ్డికి ఇవ్వద్దన్నా నన్ను ఏమనేటోళ్ళు కాదు. కానీ ఆ విధంగా కాదు. అది పార్టీ బాగుంటేనే మనుగడ బాగుంటుంది, పార్టీ బాగుంటేనే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ. అలాంటి పార్టీలో నాయకులు ఎదగాలని చెప్పి చూసుకుంటాం. మాకున్న గురువులు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ సుధీర్ కుమార్ గారు కానీ వీళ్ళు ప్రజలలో ఉండి నాయకత్వాన్ని నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చే లీడర్లు వాళ్ళు. కానీ వాస్తవానికి చెల్లా నరసింహారెడ్డి గారు నూతన నాయకత్వం యువతను పార్టీ వైపు ఆకర్షింపజేయడంలో ఫెయిల్ అయ్యారా కాలేదా? ఎస్ ఆర్ నో? 100% మేము నూతన నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చినాము, యువతను కూడా ముందుకు తీసుకొచ్చాం. ఎన్ఎస్ఐ కానీ యువజన కాంగ్రెస్ కానీ ఏ ఆర్గనైజేషన్ ఉన్నా మేము రంగారెడ్డి జిల్లాలో వాళ్ళని ప్రతి మీటింగ్లో వాళ్ళని పిలవడము, వారితో మమేకమై పార్టీ ప్రోగ్రాం చేయడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి బాగా రాజకీయంగా జోకుడు చేసేది, అందుకనే కార్పొరేషన్ చైర్మన్ పదవి తెచ్చుకున్నారనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదా? నేను బట్టి విక్రమార్క గారు మాకు ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు మంచి తెలిసిన నాయకుడు, మృదు స్వభావి, మంచి వ్యక్తి. ప్రజాస్వామ్యంలో అతను ఒక విలువలు గల నాయకుడు. అతను జోకుడు అనేది అతని దగ్గర కాదు. అతను పనిచేసేవారిని గుర్తిస్తాడు. ఒక బట్టి విక్రమార్కనే కాదు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా నేను స్థానం ఉంది. మేము అతని దగ్గర కూడా పనిచేశాను. నేను పిసిసి సెక్రటరీగా డి శ్రీనివాస్ గారి దగ్గర చేశాను. ఆ తర్వాత బుత్స సత్యనారాయణ గారి దగ్గర చేశాను. ఆ తర్వాత పొన్నా లక్ష్మీ గారి దగ్గర చేశాను. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చేశాను. అంటే మాకు సుమారుగా ఒక 8-9 మంది పిసిసిలతో ఆనాటి నుంచి కూడా పార్టీకి వ్యవస్థలో పనిచేసుకుంటూ వచ్చాం. నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు నేను మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఓకే, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. జడ్పీటీసీ అయిపోయిన తర్వాత 2006లో నేను పిసిసి సెక్రటరీ అయ్యాను. 9 సంవత్సరాలు. ఆ 9 సంవత్సరాల తర్వాత నేను జిల్లా అధ్యక్షుని 8 సంవత్సరాలు. పార్టీతో నేను మమేకమైన పార్టీ అంతర్భాగంలో నేను కూడా ఎప్పుడూ పనిచేసిన. అట్లాంటి నాయకుడు ఒక నాయకుడికి విలువలున్న నాయకులతో మనము ఏదో జోకినము అవి అనేది సమంజసం కాదు. ఓకే, వారు ఏ విధంగా పార్టీ సంస్థాగతంలో పనిచేయాలంటే ఆ విధంగా మేము పనిచేసినాం. అందరి నాయకులకు చేసాం. ఇలా నరసింహారెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా అందరి నాయకులతో పార్టీకి పనికొచ్చే నాయకుడు అని చెప్తారు గాంధీ భవన్లో. మీరు చైర్మన్ పదవిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అర్బన్ ఫైనాన్స్ ఆ కార్పొరేషన్లో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే ఏం చెప్తారు? మేము చైర్మన్గా అయిన తర్వాత అభివృద్ధి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పెద్దల రేవంత్ రెడ్డి గారు కూడా ఏ రోజుకి ఆ రోజు వారు మున్సిపల్ మంత్రిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ దీన్ని ఒక మంచి ఆలోచనతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. గతంలో ఏవైతే చెక్కులు ఏవైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీ అక్కడ కమిషనర్ ఇచ్చేవాళ్ళు, దానివల్ల కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉండేది కాంట్రాక్ట్ చేసిన తర్వాత. అలాంటి మార్పు చేసి ఇప్పుడు మా దగ్గరనే వారికి
డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మేము ఏ రోజుకి ఆ రోజు మున్సిపల్లో మేము ఇచ్చిన బడ్జెట్ ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నారనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవానికి స్వయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ పార్టీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్తున్నారు. వాస్తవానికి మీ కార్పొరేషన్లో నిధులు ఉన్నాయా? మా కార్పొరేషన్లో నిధులు అంటే మేము వాస్తవానికి మీ కార్పొరేషన్ మున్సిపాలిటీలకు లోన్ ఇస్తుంటాం. మేము కూడా లోన్ తెచ్చుకొని, లోన్ ఇవ్వాలంటే మీ దగ్గర నిధులు ఉండాలి కదా. అంటే మేము కూడా కొన్ని బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని ఆ లోన్ల ద్వారా వీళ్ళకి డబ్బులు మూవ్మెంట్ చేస్తుంటాం. మీ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారంటే ఏం చెప్తారు? 121 మున్సిపాలిటీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అన్ని మున్సిపాలిటీలకు వాటర్ కానీ అమృత్ అనే దాని మీద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రెండు అమౌంట్తో మేము పెద్ద ఎత్తున వాటర్ కానీ డ్రైనేజెస్ కానీ రోడ్లు కానీ మేము చేస్తున్నాం. జీవో 51 ద్వారా కూడా మనం ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఎక్కడైతే పార్కులు చాలా మంది ఎక్కడైతే చెరువులు ఉంటాయో ఆ చెరువులను బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. గ్రీనరీ కావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్న చెరువులు మున్సిపాలిటీలకు బాగా అభివృద్ధి జరగాలి, గ్రీనరీ ఉండాలి, పిల్లలు సాయంత్రం పూట పోతే ఆడుకునే విధంగా, అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకునే విధంగా, సీనియర్ సిటిజన్ కూర్చునే విధంగా కూడా ఉండాలని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎప్పుడు చూసినా కూడా మహేశ్వరం నియోజకవర్గంలో నాన్ లోకల్ లీడర్స్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఓడిపోవడం కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అసలు మీలాంటి స్థానిక నాయకులు, లోకల్ క్యాడర్, లోకల్ లీడర్ ఎమ్మెల్యే పదవులకు అర్హులు కాదా? ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కంటే ముందు కూడా మాది మలక్పేటలో ఉండేది, హైదరాబాద్లో ఉండేది మాది. అప్పుడు కూడా ఎవరు కూడా లోకల్లో ఉండకపోతారు. ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కరే లోకల్. జకెట్ ప్రభాకర్ రెడ్డి గారా? లేదు, కందాల ప్రభాకర్ రెడ్డి హోంమంత్రిగా పనిచేయడం జరిగింది, ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. కొన్ని కాలం సరోజన్ పుల్లారెడ్డి, కొంతకాలం ఇంద్రసేన్ కూడా నల్గొండ మా దగ్గర. ఇది హైదరాబాద్లో ఉంటాం కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు జనరల్గా. అట్టనే మలక్పేటలో మేము పనిచేయడం జరిగింది. మళ్ళీ సుధీర్ కుమార్ లోకల్ అనేది మామిడిపల్లి గ్రామం. ఆ తర్వాత ఇక మల్లెడ్డి రంగారెడ్డి గారు రావడం జరిగింది. మహేశ్వరం వచ్చిన తర్వాత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి ఆమె కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కావడం వల్ల మహేశ్వరానికి రావడం జరిగింది. ఓకే. అప్పుడు మేము కూడా బాగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఊరా సరిగ్గా చెప్పడం జరిగింది, మీకు అవకాశం ఉంటుంది సారీ అంటే. కానీ అకస్మాత్తుగా రిజర్వేషన్ రావడం, అక్కడి నుంచి మళ్ళీ మేము కొద్దిగా ఇబ్బంది పడడం. ఆ తర్వాత కూడా మేము ప్రస్తావనలో కాంగ్రెస్ పార్టీని కాదని ఎప్పుడు మాకు టీఆర్ఎస్లో కూడా మాకు టికెట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆఫర్ ఇచ్చారు. అప్పుడు హరీష్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉండే రంగారెడ్డికి పరిగి. ఆయన ఒకసారి మన ఇంటికి కూడా రావడం జరిగింది. హరీష్ రావు కూడా ఫోన్ చేయడం జరిగింది. కానీ మన కాంగ్రెస్ భావజాలతో కాంగ్రెస్ సిద్ధాంతపరంగా ఉన్నాం కాబట్టి గతాన్ని వదిలిపెడదాం. 2023-24లో కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది మీకు? ఇంకా 2023-24లో రాజకీయ అంటే సర్వే రిపోర్ట్లను వాళ్ళని పార్టీల టికెట్లు అడ్డేటోళ్ళు చాలా మంది అడుగుతుంటారు. కొన్ని సందర్భాలలో ఇబ్బంది జరుగుతుంది. మనకు కూడా మనం లోకల్ కాబట్టి మనకిస్తే మేము గెలిచే అవకాశాలు ఉన్న వ్యక్తులం. ఎందుకనంటే మా ప్రాంతంలో రాష్ట్రం బడ్జెట్ నుంచి నేను పంచాయత్ సెక్టార్లో డెవలప్మెంట్ చేసిన. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ నుంచి టోటల్గా నా విలేజ్ అంతా కూడా జన్మభూమి కార్యక్రమంలో అండర్ డ్రైన్ చేయించిన. అంటే అది చాలా పెద్ద స్కీమ్. ఆ రోజుల్లో ఇంచుమించు ఒక 7 కోట్లు 8 కోట్లు. అదే మళ్ళీ 2004-2003లో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను జడ్పీటీసీ మెట్రో వాటర్ ఎక్కడ కూడా పంచాయతీ సెక్టార్ల గ్రామాలకు మెట్రో వాటర్ ఇయ్యరు. ఒకే విధానం ఏంటంటే మెట్రో వాటర్ అంతా కూడా మా గ్రామం పక్కకించి పోతుంది పైప్ లైను, మాదంతా ఫ్లోరైడ్ వాటర్ అని చెప్పి అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారితో చనువుగా ఉండేవాళ్ళం కాబట్టి, జడ్పీటీసీగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఇక్కడ డిఫెన్స్ ఎంప్లాయీ చాలామంది ఉంటారు. మేము నీళ్లు తెచ్చుకోవాలంటే సైదాబాదు సంతోష్ నగర్ నుంచి డబ్బులలో క్యాన్లలో తెచ్చుకుంటున్నాం. యాక్సిడెంట్ వల్ల కొంతమంది చనిపోతారు, ఇబ్బంది అవుతారు. డిఫెన్స్ ఎంప్లాయీస్ బాగుంటారు మా దగ్గర అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే మరి ఏ విధంగా పాసిబిలిటీ అవుతుందని అడగడం జరిగిందని. మా పంచాయతీ డబ్బులన్నీ కూడా మాకు ఉడాకు మేము కొన్ని డబ్బులు పే చేస్తాం రిజిస్ట్రేషన్ అప్పుడు. ఉడా వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి డెవలప్మెంట్. కానీ ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే మీకు టికెట్ కేటాయించకపోవడానికి మీరు ఎమ్మెల్యే టికెట్కు
అర్హులు కాదా, లేకపోతే పార్టీ కేటాయించిన టికెట్లో అంటే పార్టీ అధిష్టానంలో ఏమైనా లోపం ఉందా అని అడుగుతున్నాం మేము. 100% అర్హులం. దానికి మనం కాదనే దానికి వీల్లేదు. ఎందుకంటే నేను సుదీర్ఘంగా రాజకీయాల్లో పనిచేసినాం, ప్రజల మధ్యలో ఉన్నాం. ఓకే. టికెట్ ఇష్యూ వచ్చేటకల్లా పైకెచ్చి రావడం అనేది మొన్నటిసారి చాలా ఇబ్బందికరమైన విషయం. కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ మీద తెలియకుండా రాహుల్ గాంధీ గారు కూడా 100% లోకల్కి ఇవ్వాలి టికెట్ అన్నారు. ఏదో సర్వే పేరుతో చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, వాస్తవానికి సర్వే పేరులో చెల్ల నరసింహారెడ్డి గారు లేరు మహేశ్వరంలో, అంతేనా? లేరు అని అంటే ఇక అది హైకమాండ్ ఏ డిసిషన్ ఉందో తెలియదు. ఓకే. మనం అనేది ఏంటంటే ఏదేమన్నా ఎప్పుడున్నా కానీ లోకల్లో టికెట్ ఇస్తే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, వారు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గాన్ని సబితేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి నియోజకవర్గాన్ని నేను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాననేసి చెప్తున్నారు. అది వాస్తవా అవాస్తవా? ఇప్పుడు ప్రజా నాయకులు ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది, కానీ నేను అభివృద్ధి చేయలేను అని ఎవరైనా నాయకులు చెప్తారా? సమస్యలు ఏందో చెప్పండి మరి. మా దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మాది మళ్ళా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతం ఉన్న ప్రాంతం. ఓకే. ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మా దగ్గర ఇప్పటికీ డ్రింకింగ్ వాటర్, ఓకే, చాలా వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లాలు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఈ చెరువులో ఉండి అదంతా కూడా వాటర్, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అందులో పోవడం వల్ల ఆ స్మెల్తోని ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి మా సిటీ దగ్గర ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసాం మేము. ఇప్పుడు మాకు ఆడుకునే ఆట స్థలాలు లేవు మాకు పిల్లలకు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అలాంటి ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో మాకు అలాంటి ఫెసిలిటీస్ కావాలి. ఇప్పుడు నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. ప్రస్తుతం అర్బన్ ఫైనాన్స్ చైర్మన్గా మీరే ఉన్నారు గవర్నమెంట్లో. మరి మీరెందుకు ఎంతో కొంత డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు కాన్స్టిట్యున్సీని? మేము కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. ఒకటి మీరు చెప్పండి, చైర్మన్ ఉన్నాను కదా అని చెప్పి టోటల్ 100% బడ్జెట్ అక్కడ పెట్టలేక కదా. పెట్టలేరు, కానీ ఎంతో కొంత అయితే పెట్టి చేసుకోవాలి. పెట్టినాము ఒక 30-35 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేము ఒక 50 కోట్ల వర్కులు పెట్టినాం మళ్ళీ, అంటే నేను వచ్చిన తర్వాత. ఓకే. అది తీరా అంతా శాంక్షన్ అయ్యేలోపు జిహెచ్ఎంసీలో కలవడం జరిగింది. అక్కడ కొద్దిగా ఆగింది. ఇక మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి ఆ వర్క్లు కూడా మూమెంట్ చేపిస్తాం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయానికి వస్తే మీ మహేశ్వరం నియోజకవర్గ వేదికగా 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందనేసి విమర్శలు వస్తున్నాయి. అది వాస్తవం కాదంటారా? ప్రభుత్వం రాకముందుకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. 6 గ్యారెంటీలను కూడా మా ప్రభుత్వం చెప్పింది, మా ముఖ్యమంత్రి గారు. మీ పార్టీలు చేసిన డిక్లరేషన్లు ఆ డిక్లరేషన్ వరకే పరిమితమైనవి కానీ అమలుకు పరిమితం కాలేవు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం మేము చెయ్యలేము అని చెప్పి, ప్రజలు కూడా కేసీఆర్తో కాదు అంటని చెప్పి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రతి వారికి కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకము మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఒక స్కీమ్ కాదండి, కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉచిత బస్సు అండి, 200 కరెంట్ యూనిట్ కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, రైతు బంధు ఒకే టైంలో 21,000 కోట్ల రూపాయలు మేము కొట్టడం జరిగింది. పేదల ఏదైతే డబ్బులు ఉన్నాయో సమకూర్చి వాళ్ళు కట్టిన ట్యాక్సీలను అన్నింటినీ కూడా సరి అయిన విషయంలో సద్వినియోగం చేయాలి. ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు, గుట్టలకు ఇచ్చిండు, లేఅవుట్ల అయినటికి ఇచ్చిండు. అంటే నేను ఏదో ఇస్తున్నా అనే ఆలోచనే తప్ప కానీ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకుండా డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైనా ఒక సిస్టమ్, ప్రజల సొమ్ము ప్రజలకు ఏదైతే ఉందో అవసరాలకు వాడుకోవాలని చెప్పడం జరిగింది. ఇవాళ రైతులకు సన్నవడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఓకే. గతంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి ఎవ్వరు నాకు రేషన్ కార్డు కావాలంటే ఇచ్చినాం. అదేవిధంగా సన్నబియ్యం, ఈ భారతదేశంలో కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మేమే సబ్సిడీ ఇస్తున్నామని అంటారు. అవునా, మా రాష్ట్రంలో మీరు సబ్సిడీ ఇస్తున్నారు. మా ప్రభుత్వం నుంచి కూడా మేము డబ్బులు కట్టి సన్న చెప్పారు. మీ రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు ఉంటాయి కదా, మీరెందుకు సన్నబియ్యం ఇవ్వడం లేదు? కేసీఆర్ మనం చూసాం 10 సంవత్సరాల కాలాల్లో డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏ ఒక్క రోజు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు. ఓకే.
ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికొక ఉద్యోగం ఇయ్యలే. అదేవిధంగా కేజీ టు పీజీ విద్య అన్నాడు, కేజీ టు పీజీ విద్య లేదు, ఎక్కడ కూడా లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీ అందరూ కూడా తెలుసు. ఉద్యోగస్తులు ఆర్టీసీలు అయితే 47 దినాలు 52 దినాలు ధర్నా నిరాహార దీక్ష చేస్తే 37 మంది చనిపోతే ఒక్కరోజు కూడా వారిని ఆర్టీసీలో పోయి మాట్లాడిన రోజు లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఇది. ప్రతి పేద మేము ఒక 3 రోజులు చేస్తే మా మంత్రులంతా కూడా ఆర్టీసీ వాళ్ళ దగ్గర పోయి చెప్పడం జరిగింది. మొన్న ఒక డ్రైవర్ చనిపోయినప్పుడు మాకు తెలియగానే అక్కడ మా మంత్రి గారు పోయారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమీడియట్ వాళ్ళని మూవ్మెంట్ చేయాలన్నప్పుడు వారికి ఇల్లు లేదంటే ఇల్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది, వారికి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు అక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పబ్లిక్లో ఏదో పేరు రావాలి, టీవీలో రావాలని ఆలోచించి మా ప్రభుత్వం, మా నాయకులు, మా మంత్రులందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి చేయాలని ఆలోచించే ప్రభుత్వం ఇది. మీ కార్పొరేషన్లో అభివృద్ధిలో భాగంగా కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి, అవినీతికి పాల్పడుతున్నారనేసి ఆరోపణలు వస్తున్నాయి. ఒక చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా ఆ అవకతవకల్లో, ఆ అవినీతిలో మీకు ఎంత కమిషన్ వస్తుందంటే ఏం చెప్తారు? మాకు కాంట్రాక్టర్లకు చెక్కులు కానీ డబ్బులు ఇచ్చే దగ్గర మాకు ఎలాంటి సంబంధం ఉండదు. మా అన్నీ కూడా డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ల దగ్గర పోతాయి చెక్కులన్నీ కూడా. అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ ఆలోచనతోనే ఇప్పుడు మా దగ్గరనే మేము చెక్కులు ఇవ్వడానికి మొన్న మీటింగ్లో పెట్టి ఆ విధంగానే డబ్బులు ఇవ్వడం. అవకతవకలు జరుగుతున్న వాస్తవమే కదా. అవకతవకలు అంటే మనం అనేదంటే అక్కడ మా దగ్గర కాదు, చైర్మన్ దగ్గర. ఇప్పుడు మున్సిపాలిటీలో పోయా అక్కడ కమిషనర్ ఉన్నాడు, అక్కడ ఒక చైర్మన్ గారు ఉన్నారు, అక్కడ ఒక మేయర్ ఉన్నారు. అట్లా వివిధ రకాల రాజకీయాలు, ఒక పార్టీ వాళ్ళు కాదు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడికైతే అటు పోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. అది లాంగ్ దూరం పోతుందన్న ఆలోచనతోనే మేము దాన్ని ఏం చేసినాము, మా దగ్గరనే ఇస్తే అలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఆలోచనతోనే, అంటే ఏదైనా జరిగిన తర్వాతనో లేకుంటే జరుగుతుందని ఆలోచించే పని చేస్తాం. కానీ ముందు అంటే సిస్టమ్ అట్లుండే టీఆర్ఎస్ వాళ్ళు అట్లా సిస్టమ్ పెట్టిపోయారు వాళ్ళు. ఆ సిస్టమ్ మేము కొన్ని రోజులు ఇంప్లిమెంట్ చేసినాము, అది కొద్దిగా బాగులేదు అని చెప్పి మళ్ళీ దాని వాతావరణాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినాం, మార్చడం మేము. ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో